సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఆదర్శనగర్ కాలనీలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నశంకర్ రెడ్డి, 12 వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ను పోతిరెడ్డిపల్లి క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి రూరల్ సీఐ అశోక్ కుమార్, క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సీజన్ 4లో 32 టీంలు పాల్గొన్నాయని, ఈ నెల 15వ తేదీ వరకు జరిగే క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ₹1,00,000 ప్రైజ్ మనీ, రన్నర్కు ₹50,000 ప్రైజ్ మనీ ఇస్తామని నిర్వాహకులు అన్నారు. సతీష్ ఒక చక్కటి గుడ్ లెంత్ డెలివరీ అండ్ అదే విధంగా సతీష్ ఇంకొక చక్కటి బంతి అండ్ ఫ్రంట్ ఫుట్ లో యార్కర్ కి ప్రయత్నం జరిగింది ఇక్కడ సతీష్ ద్వారా, లేకిన్ స్ట్రైట్ ద్వారా అండ్ యార్కర్ లెంత్ నుంచి ఇంకొక షార్ట్ బాల్ లెగ్ సైడ్ వైపు పుల్ టీం ఇక్కడ వచ్చేసాడు. తమ్మి రాజేష్ ఇక్కడ రండి, అందరు ఇంటికి రండి. మీరు మనం after completion of 1 over, score moves to 12 for no loss. సెకండ్ ఓవర్ కి శేఖర్
తన రైట్ ఆర్మ్ పేస్ తో మనీకి అండ్ లెగ్ సైడ్ పుల్డ్ ఇట్ అవే అండ్ రెండు చక్కటి బౌండరీలు లెగ్ సైడ్ వైపే తీసుకోవడం జరిగింది శేఖర్. మరొక ప్రయత్నం కానీ వైడ్ బాల్ శేఖర్ పైన కొద్దిగా ప్రెషర్. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. మరియు ఆర్గనైజర్ రాజేందర్ రెడ్డి గారికి, తర్వాత క్రికెట్ ప్లేయర్స్, ఆడియన్స్ అందరికీ పేరు పేరున శుభోదయం. అండ్ ఈరోజు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇలాంటి యాక్టివిటీస్ మనము పిల్లలకి బాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు హెల్త్ యాక్టివిటీస్తో పాటు తర్వాత వాళ్ళ లైఫ్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకొని పోతుంది. యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకు తెలుసు, మానసిక ఒత్తిడి నుంచి బయటికి రావడము, తర్వాత లైఫ్ స్టైల్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఫేస్ చేయడము, ఇలాంటివి చాలా పాజిటివ్ మనకు డెవలప్ అవుతుంది. కాబట్టి మంచిగా ఆడి, అంటే నా ఉద్దేశం ఆటల మీదనే ధ్యాస పెట్టడం కాకుండా మన కెరియర్ మీద కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 70-80% మనం కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 20% ఇలాంటి వాటి మీద యాక్టివిటీస్ మీద ఉండాలి. ఓకే, చాలా సంతోషం. ప్రైజ్ మనీ ఎంత? 1,00,000 రూపాయలు విన్నింగ్ ప్రైజ్, తర్వాత రన్నర్ 50,000. అయితే అమౌంట్ ఎక్కువ ఉందని చెప్పి టీంలో కొట్లాటలు పెట్టుకోకుండా బ్యాలెన్స్ గా ఎంపైర్ డిసిషన్ ఇస్ ఫైనల్ డిసిషన్, కొంచెం ప్రాంప్ట్ గా ఆడి ఈ టోర్నమెంట్ ని అందరూ విజయవంతం చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన పోతిరెడ్డిపల్లిలో జనప్రియ బ్యాక్ సైడ్ ఆదర్శనగర్ కాలనీలోని గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్లో 32 టీంలు పాల్గొంటున్నాయి. మేము ఇక్కడ గతంలో కూడా 3 సార్లు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈసారి చాలా పెద్ద సంఖ్యలో 32 టీంలు పాల్గొనడం, మరియు వేరే ఇతర జిల్లాలు కరీంనగర్, షాద్నగర్ నుంచి కూడా ఇక్కడికి టీంలు వస్తున్నాయి. కాబట్టి చాలా యువకులు ఎంతో స్ఫూర్తిదాయకంగా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి టీంలు పాల్గొంటున్నాయి. ఈ టీం దీని యొక్క మొత్తం గ్రౌండ్ క్లీనింగ్ కానీ, ఇక టోర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ మొత్తం మా పిఆర్ఆర్ టీం యూత్ సభ్యులందరికీ వర్తిస్తుంది. వారందరూ కూడా గత వారం రోజుల నుంచి ఇక్కడ గ్రౌండ్లో కృషి చేసి గ్రౌండ్ను క్లీన్ చేయడం కానీ, ఏర్పాట్లు చేయడం కానీ మా పిఆర్ఆర్ టీం సభ్యులందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు ప్రారంభం రోజు ఈరోజు మొదటి మ్యాచ్ బుదేరా టీం వర్సెస్ సతీష్ యాదవ్ సంగారెడ్డి టీం ఉంది. బుదేరా బాబుసార్ టీం వర్సెస్. ఇప్పటికి ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ కూడా పాల్గొని వెళ్ళడం జరిగింది. ఈ టోర్నమెంట్ నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యువకులు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని యువకులలో అందరి సోదరభావం పెంచాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇది PPL సీజన్ 4 పోతిరెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 దీన్ని యూట్యూబ్ ద్వారా లైవ్ కూడా మేము ఏర్పాటు చేశాం. యూట్యూబ్ లైవ్ లింక్స్ కూడా మేము అందరికీ సెండ్ చేస్తాం. ఈ మ్యాచ్ను మనం ఇంట్లో ఈ టోర్నమెంట్ యొక్క ప్రైజ్ మనీ 1 lakh మరియు రన్నర్స్ వచ్చేసి 50,000 ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైజ్ మనీ ఎంత పెట్టినాం అనేది కాదు, ప్రతి ఒక్కరూ సోదరభావంతో ఆటలలో పాల్గొనాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ పాల్గొని, మరియు ప్రేక్షకులు ఎవరైనా ఇక్కడ వచ్చి మన మ్యాచ్ వీక్షించడానికి కూడా మేము అన్ని టెంట్లు కానీ, మంచినీటి సదుపాయం కానీ ఇక్కడ ఏర్పాటు చేశాం. సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, సంగారెడ్డి టౌన్ కావచ్చు, సదాశివపేట టౌన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టోర్నమెంట్ చూడడానికి రావచ్చు. మీకు ఆర్గనైజర్స్ పూర్తి మద్దతు ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నీటి వసతి కానీ, మీకు చైర్స్ కానీ అన్ని ఏర్పాటు చేసి మీరు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి టోర్నమెంట్ను దిగ్విజయం చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.